మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సీతమ్మ తల్లి విగ్రహాన్ని గుళ్ళోనే మర్చిపోయి వచ్చారు. సీతాదేవి లేకుండా శ్రీరాముడి కళ్యాణం జరగదు కదా. అందుకే ఆ విగ్రహాన్ని తీసుకొని గబగబా వస్తుంటే రోడ్డు మీద హర్ష గారు కనిపించారు. నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఓ వెరీ గుడ్. అయితే మీరు ఎప్పుడు అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట, అవునా? అవును, మనం మనుషులై పుట్టినందుకు ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవాలని మా రహీం చాచా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ పూజ. ఏ హాయ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈయనెవరు? మొన్న చెప్పానే రోడ్ మీద స్కూటీ ఆగిపోతే హెల్ప్ చేశారని, ఇతనే. నువ్విచ్చిన డబ్బులు కూడా తిరిగిచ్చేసాడన్నావుగా. అవును, మనిషి అమాయకుడిలా కనిపించినా ఎంతో మంచివాడని అర్థమైంది. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్తాను. మ్. ఒసే పూజ, ఈ డ్రెస్లో నువ్వు చాలా హాట్గా ఉన్నావే. సిగ్గు లేకపోతే సరి. కాలేజ్కి వచ్చాక ఇంకా సిగ్గేంటి? ఆల్కల్ సబ్ చల్తా హే. సంతోషించాం గాని మూసుకొని పదండి. అవును, ఇవాళ కళ్యాణం జరిపించేదెవరు? మా అన్నయ్య వదిన. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా ఆ సీతారాముల్లాగే ఉంటారు. రండి. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. భూమి వీరు. భగవంతుడా, ఒకనాడు చెరువులో మొసలి బారిన పడిన గజేంద్రుడు ప్రాణభీతితో ఎలుగెత్తి నిన్ను వేడుకుంటే పరుగు పరుగున వచ్చి కాపాడి మోక్షాన్ని కలిగించావే. పురుషోత్తముడవైన నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళెందరినూ ఎన్నోసార్లు సుడిగుండాల బారిన పడకుండా నువ్వు కాపు కాసావే. మరెందుకయ్యా నీకు నా మీద దయలేదు? నీకు జరిగే కళ్యాణంలో అపచారం జరిగినా చూస్తూ ఊరుకుంటావా? నిజంగా నువ్వు ఆర్తజన బాంధవుడివే అయితే, నువ్వు భక్తజన రక్షకుడివి అనే మాట నిజమే అయితే రా, బాధ్యత అనే పంజరంలో బందీగా ఉన్న నన్ను కాపాడు స్వామి. మై గాడ్, మగవాణ్ణి నాకే ఏం చేయాలో తోచకుండా కంగారుగా ఉంటే పాపం రాణిగారు ఒక ఆడదానిగా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఎంత నలిగిపోతున్నారో ఏమో. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది. మీ కోడలు గారిని రమ్మనండి. పార్వతి, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. సొంత ఇంట్లో ఈ తీసుకురావడాలంటో
విఐపి ట్రీట్మెంట్ కదా. ఈ హాఫ్ సారీ కట్టుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. కంచి పట్టు చీర కట్టుకోవడానికి మా వదినకి కావాల్సినంత టైం ఇవ్వాల్సిందే. నన్ను కుక్కపిల్ల అంటుందా? అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకుంటుందా? అమ్మా మాధవి, అమ్మా మాధవి, అందరూ ఎదురు చూస్తున్నారు, రామ్మా. అమ్మా మాధవి, నిన్నిలా చూస్తుంటే పెళ్లి కూతురైన సీతాదేవిని చూసినట్టే ఉంది. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. రామ్మా, రారా. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా. జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా. ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా. గరుడగమనరారా, గరుడగమనరారా. మా వదిన అచ్చం పెళ్లి కూతురులా ఉంది కదా. మాధవమ్మ నిజంగా గుళ్ళో దేవతే. చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. జరగబోయేది సీతారాముల కళ్యాణంలో లేదు. హర్షకి మాధవికి మళ్ళీ పెళ్లి చేస్తున్నంత సంబరపడిపోతున్నారు. కాసేపు ఊరుకో. అందరితో పాటు అక్షింతలు చలితే మన పనైపోతుంది. నాన్న నీ ఫోన్ ఇవ్వా. అమ్మ ఎంత బాగుందో, వీడియో తీస్తాను. నాని, వద్దు నాని. దేవుడి పూజ జరిగేటప్పుడు అలా చేయకూడదు. అయ్యా, అక్షంతలు అందరికీ పంచండి. తీసుకోరా. ఇదిగో ఈ అక్షింతలు అందరికీ పంచిపెట్టు. అలాగేనండి. ఓం నిశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణామి పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్జెంట్ కాల్, 1 minute. బాబు, పీటల మీద కూర్చున్నాక లేవకూడదు నాయనా, తప్పు. అయ్యా, సంకల్పం జరిపించే ముందు ఎలాంటి ఆటంకము ఉండకూడదు. సారీ, ఒక ముఖ్యమైన కాల్. హర్ష, ఈ టైంలో ఫోన్ ఏంట్రా? తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు నాన్న, ఇప్పుడే మాట్లాడొస్తాను. అయ్యో, తప్పు అంటే వినవేంట్రా? అయినా సీతారాముల కళ్యాణం కంటే అంత ముఖ్యమైన ఫోన్ ఏంటి? అమ్మా మాధవి, నువ్వైనా చెప్పమ్మా. ప్లీజ్, ఎవరు ఏమీ చెప్పదు. ఐ మస్ట్ అటెండ్ దిస్ కాల్.
రే రే హర్ష, నిన్నేరా? హలో, హర్ష గారు, నేను ఇన్స్పెక్టర్ రాజశేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్. మీ భార్య మాధవి గారు మిస్ అయ్యారని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును, మాధవి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే చెప్తున్నాను. నేను మా పోలీస్ టీం ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. రైల్వే వాళ్ళని, హాస్పిటల్ స్టాఫ్ని, అందరినీ మాధవి గారి గురించి అడిగాం. ప్రోగ్రెస్ ఏంటో చెప్పండి. ప్లీజ్ వినండి. ప్రయాణికుల లిస్టు ప్రకారం నదిలో పడి కొట్టుకుపోయిన కొంతమంది డెడ్ బాడీస్ మాకు దొరకలేదు. అయినా మా ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా ఇంచ్ బై ఇంచ్ డీప్గా వెతికాం. ఒక చోట కొన్ని వస్తువులు దొరికాయి, కానీ అవి ఎవరివో మాకు తెలియదు. ఒకసారి మీరు వాటిని గుర్తుపట్టగలరేమోనని చెప్పడానికి పోలీస్ స్టేషన్కి రాగలరా? అంటే అవి మాధవివే అంటారా? అవునో కాదో కన్ఫర్మ్ చేయాల్సింది మీరే. ప్లీజ్ కమ్. అలాగే ఇన్స్పెక్టర్, నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, ఏమైంది? నాన్న ఎందుకెళ్ళారు? నాని, నాకు కూడా తెలీదురా. ఇప్పుడే వస్తానన్నారు కదా, అడుగుదాంలే. బిజినెస్ చేసే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఓ వేళాపాడా అంటూ ఉండదు. అరే, ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా అవతల వాళ్ళు ట్రింగు ట్రింగుమని ఫోన్ కొట్టడం, కొంపలు అంటుకుపోతున్నట్టు వీడేమో అన్నీ వదిలేసి పరిగెత్తడం. అమ్మా, అన్నయ్య ఏమైనా చిన్నపిల్లాడా? ఎంతో ముఖ్యమైన కాల్ అని అటెండ్ కావాల్సిందే అని చెప్పారు కదా. ఏం చేస్తాం, అందరూ మొబైల్ ఫోన్కి అలవాటు పడిపోయాం. శాస్త్రి, ఆ మొబైల్ ఫోనే లేకపోతే ఊళ్ళో లేని నాకు ఇవాళ ఇక్కడ కళ్యాణం జరిపించాలని నువ్వు చెప్పగలిగేవాడువా శాస్త్రి? అవుననుకోండి. ఏవండి, ఏదైనా ప్రాబ్లమా? ఒరే హర్ష, పిలుస్తుంటే జవాబు చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? పిలిచేది నిన్నేరా, ఆగు. ఏం జరుగుంటుంది? హర్ష గారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? బావకి ఎవరు ఫోన్ చేసినట్టు? పీటల మీద నుంచి లేచి వెళ్ళాడంటే సీరియస్ మ్యాటరే అనుకుంటాను. నాన్న, పూజ, నాని చూసుకో. నాని, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అదేం పనిరా, నువ్వు లేకపోతే కళ్యాణం జరిగేదెలా? అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్ళడం చాలా చాలా అవసరం. అదే ఎందుకు అని. కళ్యాణం మధ్యలోంచి అంత కంగారుగా వెళ్లాల్సిన అవసరం ఏంట్రా? నానా, ఇప్పుడు నాకు మాట్లాడేంత టైం కూడా లేదు. ఎందుకు ఏంటి అనేది అన్నీ తిరిగి వచ్చాకే చెప్తాను. అది సరే అన్నయ్య, ఇంతమందిని పిలిచి ఇన్ని ఏర్పాట్లు చేశాక సీతారాముల కళ్యాణం ఆగిపోతే బాగుండదు కదా. కళ్యాణం ఆగిపోతుందని ఎవరు చెప్పారు? మాకు బదులు అమ్మా నాన్నలే పీటల మీద కూర్చుంటారు. హర్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు కళ్యాణం జరిపించాలనుకున్నదే మీకోసం. అవునరా, నా మాట విను. ఒక్క గంట సేపు ఆగితే శుభకార్యం పూర్తయిపోతుందిరా. బాబు, ముహూర్తానికి సమయం అయిపోతోంది. ఏదో ఒకటి తొందరగా చెప్పండి. శాస్త్రి గారు, ఇక చెప్పేదేమీ లేదు. మా అమ్మా నాన్నలే పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపిస్తారు, అంతే. హా? హర్ష, ఒరే హర్ష, ఒరే హర్ష, పిలిచేది నా నిన్నేరా? మాట వినరా? హర్ష,
హర్ష! అయ్యా, అమ్మా, కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి సర్దుబాట్లు తప్పవు. సర్వం రామార్పణం అనుకుని వచ్చి పీటల మీద కూర్చోండి. ఓం నోరీరిషోమాపరాధాః येन सपत्ना अवते भवन्तीन्द्राग्निभ्यामोपादामहे तान् वसवो रुद्रादित्या उपरिष्पृशं मोऽग्रं चेत्तारमतिराजवक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे यो भोजिन्दनजिदश्रजित्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेधिनन्त्वा శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నపానాం గ్రహాణామస్యంతాను. తినేవాళ్ల పేర్లు ప్రతి బియ్యపు గింజ మీద రాసినట్టే పీటల మీద కూర్చునే వాళ్ల పేర్లు కూడా ముందే రాసి పెట్టుంటుందేమో. శ్రీరామచంద్ర దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం కుటుంబక్షేమార్థం శ్రీరామచంద్ర కళ్యాణోత్సవాఖ్యే శుభకర్మ కరిష్యే. ఓం దేవీం వాచమ జనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇన్స్పెక్టర్, ఏవి మీరు చెప్పిన ఆ వస్తువులేవి? ప్లీజ్ మీరు కంగారు పడకుండా ముందు కూర్చోండి. నో ఫార్మాలిటీస్, ముందు ఆ వస్తువులు చూపించండి. ఓకే. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన నదికి దగ్గరలో బురదగా ఉన్న ప్లేస్లో మాకు ఈ బంగారు గాజులు దొరికాయి. ఇవి మీ శ్రీమతి మాధవి గారివో కావో చెప్పండి. వేగు చుక్క మొలిచింది, వేగువ పొడ చూపింది. వేగు చుక్క మొలిచింది, వేగువ పొడ చూపింది. తూర్పు తెల్లవారక ముందే కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది. కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది. వేగు చుక్క మొలిచింది, వేకువ పొడ చూపింది. తూర్పు తెల్లవారక ముందే కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది. కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది. జీవితమంటే కల కాదు, అది కవులు రచించే కథ కాదు. కనుమరుగైనది తిరికాదు, అది మనదని తలచుట సరికాదు.
కుడి ఎడమైతే పొరపాటు లేదను నానుడి సత్యం కాదు, ఇది అందరికి అర్థం కాదు. ఓ మాధవి, వేగు చుక్క మొలిచింది, వేకువ పొడ చూపింది, తూరుపు తెల్లవారక ముందే కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది. ఎండిన మల్లెకు వెలలేదు, మండే గుండెకు చలి లేదు. ఎండిన మల్లెకు వెలలేదు, మండే గుండెకు చలి లేదు. మంచిని మించిన గత లేదు, విధి వంచెన కన్నా వెతలేదు. ఓ మాధవి, హర్ష గారు, ఏం జరిగింది? మాధవి, మిమ్మల్ని ఏమైంది? మాధవి గారి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. మాధవి, నా మాధవి లోకం నుంచే వెళ్ళిపోయిందని చాలా ఆలస్యంగా తెలిసింది. అయ్యో, ఎంత చేదు నిజాన్ని వినాల్సి వచ్చింది. ఇదిగో, ఈ గాజులని గుర్తుపట్టడానికి అర్జెంటుగా రమ్మని ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. ఈ ఆధారాన్ని తన జ్ఞాపకాలని మాత్రమే మిగిల్చి, మాధవి, నా మాధవి కనీసం ఆఖరి చూపుని కూడా నాకు దక్కనివ్వకుండా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఏ నాటికైనా మాధవి తిరిగొస్తుంది. చీకటి తెరల మధ్య బ్రతుకుతున్న మనకి విముక్తి దొరుకుతుందని అనుకుంటే ఆ ఆశని అడి ఆశని చేసింది రాణి గారు. ప్లీజ్ హర్ష గారు, మీ బాధని ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ అన్నీ తెలిసిన మీరే ఇలా అయిపోతే ఎలా? లేదు రాణి గారు, లేదు. నా గుండెల్లో బాధని మీకు ఎలా చెప్పను? ఈ నిజం తెలిస్తే అమ్మా నాన్నలు తట్టుకోలేరు. పుడుతూనే గుండె సమస్యతో అలమటించే పసివాడు నాని మీ అమ్మ లేదురా, ఈ జన్మకు తిరిగి రాదురా అంటే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకు, ఏ పాపం చేశానని ఆ దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడు? చెప్పండి రాణి గారు, చెప్పండి. హర్ష గారు, చావు పుట్టుకలు మన చేతుల్లో లేవని మీకు తెలుసు. జీవితం అనే రంగుల రాట్నంలో ఎవరు పైకో ఎవరు కిందకో నిర్ణయించేది ఆ దేవుడే. అందుకే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అన్నారు. మనం జీవించినంత కాలం మనకి బాధలు తప్పవు. బాధ్యతలకి బందీలైన మనకి అన్నీ భరించక తప్పదు. వద్దు రాణి గారు, వద్దు. ఎలాగైనా
మీ భర్తని కలుసుకొని ఆనందపు వెలుగులను పంచుకోవాలనే ఆశ మీది. బ్రతికినంతకాలం ఈ చీకటి మంటలని నా గుండెల మీద మోస్తూ భరించక తప్పని నిరాశ నాది. ఇప్పటికీ మా కుటుంబం కోసం మీరు చేసింది చాలా ఎక్కువ. ఇంకా ఈ చీకటి తెరల మధ్య మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఆ దేవుడు నా నొసటి మీద శోకాన్ని రాసిపెట్టాక ఇక ఎలాంటి నాటకాలు వద్దు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. కనీసం మీరైనా సుఖంగా ఉంటే మాధవి ఆత్మ సంతోషిస్తుందేమో. ఇక్కడ నేను కలెక్టర్గా ఉన్నంతకాలం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్మిషన్ ఇవ్వడం జరగని పని. డాడ్, ఏం జరిగింది? అవమానం, ధిక్కారం, దారుణమైన పరాభావం. ఎవరు? చెప్పు డాడీ, ఎవరు? ఆ కలెక్టర్ గోపి. జిగాతు భేషజం షణ్ణోస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. వంశాభివృద్ధిరస్తో. ఉంటానండి. హర్ష గారు, ప్లీజ్. ఎందుకు? ఆ దేవుడు మంచి వాళ్ళని ఈ భూమి మీద ఎక్కువ కాలం ఎందుకు ఉండనివ్వడు? అర్ధాంతరంగా ఇలా ఎందుకు ఎత్తుకుపోతాడు? ఎందుకు? హర్ష గారు చూడండి, మీకు చెప్పగలిగినంత దాన్ని కాదు, కానీ ఒక్క మాట చెప్తాను. జీవితం అనే ప్రయాణంలో ఎవరైనా సరే అనుకోకుండా కలిసినట్టే విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోక తప్పదు. అవును, వెళ్ళిపోక తప్పదు. కానీ బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అందరి ముందు బోరున ఏడ్చే అవకాశం కూడా లేని నాలాంటి నిర్భాగ్యుడి గత ఏంటి? హర్ష గారు, వెళ్ళిపోతూ మాధవి గారు మీకెన్నో బాధ్యతల్ని అప్పగించారు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా మీరు ఓర్చుకోక తప్పదు. మీ కర్తవ్యాన్ని విస్మరించడానికి ఏమాత్రం వీల్లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. కావాలి, మీ వల్లే కావాలి. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, బాధ్యత గల ఒక యజమానిగా అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి. మీరు మాధవి గారి జ్ఞాపకాలతో ఏది పట్టనట్టు ఉంటే ఇంట్లో వాళ్ళకి
అనుమానం వస్తుంది. మాధవి లేరు అనే చేదు నిజం బయట పడకూడదు అంటే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోక తప్పదు. చెప్పడం తేలిక, ఆవేదన అంటే ఏంటో, గుండె కోతంటే ఎలా ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్లీజ్, భార్యని కోల్పోవడం అనేది పూడ్చలేని లోటే, భరించలేని బాధే. నేను కాదనను. నేను కూడా నా భర్తకి దూరం అయ్యాను. తను ఎక్కడ ఉన్నాడో తెలియక లోపలే కుమిలిపోతున్నాను. మన సొంతం అనుకున్న మనిషి దూరం అయితే అది నిజంగా నరకంతో సమానమే. అయినా సరే సుఖ దుఃఖాలు, స్వర్గ నరకాలు ఏదైనా సరే భరించాల్సిందే. మీకోసం కాకపోయినా కనీసం నాని కోసం, మీ అమ్మా నాన్నల కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి కోసం మళ్ళీ మీరు మామూలు మనిషిగా మారాలి. ఒరే ఆనందు, నీకెందుకురా? ఈ పనులన్నీ మేము చూసుకుంటాంగా. పర్వాలేదమ్మా, నేను చేస్తాను. వద్దురా, నా మాట విను. చదువుకున్నవాడివి, నువ్వు ఇలా కష్టపడిపోతే మేము చూడలేవురా. అమ్మా, నాన్న, మీ ఇద్దరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా మూలాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను. తప్పు చేస్తే సిగ్గుపడతాను గాని పేదవాణ్ణని చెప్పుకోవడానికి కాదు. చాలా బాగా చెప్పావోయ్. నీ మాటల్లో నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. మా ఊళ్ళమ్మ, కళ్యాణం జరుగుతున్నప్పుడు మీ వాడు ఎంత కష్టపడి పనిచేశాడో నేను ఆయన కళ్ళారా చూశాం. ఏం ఆనంద్, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అయ్యగారు, కొన్ని కంపెనీల జాబ్స్కి రెజ్యూమ్లు పంపించాను. వాళ్ళ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమండి, మన ఆనంద్ చురుకైన వాడు, బుద్ధిమంతుడు. ఎక్కడెక్కడో ఉద్యోగం కోసం ఎదురు చూడటం ఎందుకు? తనకి తగ్గ ఉద్యోగాన్ని మన దగ్గరే ఇస్తే లక్ష్మయ్య వాళ్ళు కూడా సంతోషిస్తారుగా. కరెక్ట్గా చెప్పావు, బాగా గుర్తు చేసావు. మన ఫామ్ హౌస్ను చూసుకోవడానికి మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మరి ఇంకే ఆనందు, ఏమంటావ్? రే, ఒప్పుకోరా, ఒప్పుకో. నా కోసమైనా ఒప్పుకో. నోరు తెరిచి అడక్కముందే మీరింత మంచి అవకాశాన్ని ఇస్తే ఎందుకు కాదంటాను అయ్యగారు. సరే సరే, మన ఫామ్ హౌస్ మేనేజర్గా రేపే జాయిన్ అయిపో. అలాగే అయ్యా, థ్యాంక్ యూ. సరే. అయ్యా బాబు గారు, ఏంటిది? లేవండి లేవండి. అయ్యయ్యో మా ఊళ్ళమ్మ, ఏంటిది? అయ్యగారు, ఇన్నేళ్లుగా మిమ్మల్నే నమ్ముకొనున్నాం. ఏనాడు మీరు మమ్మల్ని పనివాళ్ళుగా చూడలేదు. మీ వాళ్ళమే అనుకుని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు మా ఆనంద్ కూడా మీరే ఉద్యోగం ఇస్తున్నారంటే నిజంగా మీరు మాకు దేవుళ్లతో సమానం. మా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులుగా కుట్టించినా మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. లక్ష్మయ్య, తప్పయ్యా, ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. మా ఊళ్ళమ్మ, ఏంటి? నీ కొడుకు కళ్ళ ముందే ఉంటాడు, ఇప్పుడు నీకు సంతోషమేనా? మా సంబరాన్ని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదమ్మా. ఓరే ఆనందం, అయ్యగారు నీకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారురా. కష్టపడి పనిచేసి నువ్వు మంచోడు అనిపించుకుంటే మాకదే చాలురా. అలాగే నాన్న, ఫామ్ హౌస్ మేనేజర్గా నా బాధ్యతల్ని సిన్సియర్గా నిర్వహిస్తాను. పొరపాటును కూడా ఎలాంటి తప్పు చేయను.
నా కళ్ళ ముందు ఎవరు తప్పు చేసినా నేను ఊరుకోను. వెరీ గుడ్ ఆనంద్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అయ్యగారు. ఒరే ఆనందు, ఇదంతా మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంరా. ఆ సీతారాముల కళ్యాణాన్ని కల్లారా చూస్తే కలిసి వస్తుంది అంటారు. వెంటనే నీకు కలిసి వచ్చిందిరా. అయ్యో, ఒంటరిగా దొరుకుతాడంటే వెళ్ళిపోతున్నాడే. నా కుక్క పిల్ల కంగ్రాట్స్ ఎలా చెప్పాలి? ఏమే పదవే పద. హలో మేనేజర్ గారు, కంగ్రాచులేషన్స్. షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. మేడం. గుడ్. రేపటి నుంచి తమరు మా ఎఫ్ఎం అన్నమాట. ఎఫ్ఎమ్మా? అదేంటమ్మా? ఎఫ్ఎం అంటే షార్ట్ కట్ లో ఫామ్ హౌస్ మేనేజర్. ఓ, కళ్ళ ముందే ఉంటావుగా, కలుస్తుంటానులే. ఈవిడ గారు కనిపిస్తేనే నాకు చేదు మింగినట్టుగా ఉంటుంది. మళ్ళీ స్వీట్ కూడానా? విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నోరు తెరు. థ్యాంక్స్. స్వీట్ ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటండి, స్వీట్ గానే ఉంది. అబ్బచ్చా, మాకు తెలియదు మరి. మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో. ఏమన్నారు? మా కుక్క పిల్లకి కంగారు మాత్రమే అనుకున్నాను. చెవుడు కూడా ఉందా? మేడం, మీరు అలా అండ నాకు అసలు నచ్చలేదు. ఎలా? కుక్క పిల్లనా? అదే. ఐఎమ్ సారీ. ఇప్పుడు తమరు మా ఫామ్ హౌస్ మేనేజర్ కదా, అలా పిలవనులే. అయ్యో. ఎఫ్ఎం లాగా షార్ట్ ఫామ్ లో కేపీ అని ముద్దుగా పిలుస్తాను. మేడం, దిస్ ఇస్ టూ మచ్. ఐ డోంట్ కేర్. నా పిలుపు నా ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు పిలిస్తే నేనేం పలకను. అబ్బా, అంతుందా? ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి విషెస్ చెప్పి స్వీట్ తినిపిద్దామని చూస్తే లోన్లీగా ఉన్నాను కదా అని నా చేయి పట్టుకున్నాడని చెప్పనా? అయ్యో, యు ఆర్ ఎ డెవిల్. అమ్మో, నన్ను ఈ పూజ అని దెయ్యమంటావా? ఇంకా లాభం లేదు. వెంటనే మా నాన్నకు ఫోన్ కొట్టి నిన్ను జాబ్ నుంచి తీసేమని చెప్తాను. మేడం మేడం ప్లీజ్ మేడం, అంత పని చేయదు మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్. మరైతే చెప్పు, కేపీ ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి మేడం, పలక చేస్తానా? దాట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. నేను మరీ అంత చెడ్డదాన్నేం కాదు. అందరి ముందు ఎఫ్ఎం అంటాను. లోన్లీగా మన ఇద్దరమే ఉన్నప్పుడు కుక్క పిల్ల, అదే కేపీ అని పెట్టినంతో పిలుచుకుంటాను. హలో, ఎక్కడికి? ఫామ్ హౌస్ కి సంబంధించిన ఫైల్స్ స్టడీ చేయాలి, వెళ్ళాలి. వీడెవడండి బాబు? అందమైన ఆడపిల్ల ఒంటరిగా మాట్లాడితే ఫైల్స్ అంటాడేంట్రా దేవుడా? పూజ మేడం, నేను నిజంగానే చెప్తున్నాను, నాకు పనుంది. నాకు కూడా నీతో పనుంది. నాతోనా? ఏంటి పని? అదిగో ఆ చెట్టు మీద ఉన్న మామిడికాయ నాకు కావాలి, కోసివ్వు. నోనో, ఇక్కడ చెట్ల కాసే కాయల్ని కోయడానికి వీల్లేదు, అన్ని మార్కెట్ కి పంపించాలి, పెద్దయ్య గారు చెప్పారు. హలో, ఈ ఫామ్ హౌస్ మాది. ఇక్కడ కాయలు పండ్లు అన్ని మావే. కొత్తగా మేనేజర్ అయ్యావని ఫోజులు కొట్టకు. అయ్యో, ఫోజు కొట్టడం ఏంటి మేడం, నేను నిజమే చెప్తున్నాను. నో వే. ఈ పూజ కావాలంటే రావాల్సిందే. సారీ మేడం, పెద్ద ఆయన మాట నేను కాదనలేను. అంటే నా మాటనే కాదంటావా? మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు. ఏంటి, ఆడపిల్ల అడుగుతుందని ఎక్స్ట్రాలా? ఆల్ రైట్, నేనే వెళ్ళి కోసుకుంటాను. ఇక్కడ కర్రలు లాంటివి ఏం లేవా? కర్రలుంటే కాయలు కోస్తారని ఉంచలేదనుకుంటాను. ఈ తెలివి మాత్రం బాగానే ఉంది.
ఇలా రా. రమ్మంటున్నానా? నాకు అందడం లేదు. మేడం, అందుకు నన్నేం చేయమంటారు? నీ చేతులతో నన్ను ఇలా పైకెత్తుకో. నువ్వేం కోయక్కర్లేదు, నేనే కోసుకుంటాను. ఎత్తుకుంటావా, ఫోన్ కొట్టమంటావా? మా కేపీకి స్టార్టింగ్ ట్రబుల్, నాకు అర్థమైందిలే. ఏయ్, నిన్నే. పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూ ఉన్నా, ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా. పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూ ఉన్నా, ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా. నీ ఎనకెనకి ఎప్పుడు నీ నడిచొస్తున్నా, నీ ఎంగిలినే ఇష్టంగా తింటూ ఉన్నా. మళ్ళీ ఇంకా రాలేదేంటి? అయ్యా. ఏంటి శివ? మళ్ళీ కనిపించడం లేదు. ఈరోజు రాలేదా? మళ్ళీ ఇవాళ పనికి రాలేదంట, ఇంటి దగ్గరే ఉండిపోయిందంట. ఏ, ఎందుకు? మల్లీకి జ్వరంగా ఉందంట, ఒంట్లో బాలేక రాలేనంది. వాళ్ళ నాన్న వీరయ్య ఇందాకనే వచ్చి చెప్పాడు. అవునా? మరి మల్లీకి జ్వరంగా ఉంటే వీరయ్య ఎందుకు వచ్చాడు? రాక తప్పుతుందా? కూలి డబ్బులు కావాలంటేనే ఎవరైనా పనికి రావాల్సిందేగా. సరే, నువ్వు వెళ్ళి పని మొదలుపెట్టు. ఏంటి శివ, ఏమైనా కావాలా? అవును, సెలవు కావాలి. ఏంటి, పని చేయడానికి వచ్చి ఇప్పుడు ఉన్నట్టుండి సెలవు కావాలంటావేంటి? చెప్పాను కదా, నేను పని చేయను, నాకు సెలవు కావాలి అంతే. కారణం లేకుండా సెలవు పెడితే కూలి డబ్బులు కట్ అవుతాయి తెలుసా? అయినా పర్లేదు, నేను వెళ్ళాల్సిందే. ఎక్కడికి? మళ్ళీ వాళ్ళ ఇంటికి. పాపం తను జ్వరంతో ఉంది కదా. బాగుంది. మల్లీకి జ్వరంగా ఉన్నా వాళ్ళ నాన్న వీరయ్యే పనిలోకి వచ్చాడు. నువ్వెందుకయ్యా పని మానేసి వెళ్ళడం? మల్లీకి సహాయం చేయడానికి. మనతో పాటు పనిచేసే ఒక మనిషికి ఒంట్లో బాగాలేకపోతే ఎవరం పట్టించుకోకపోతే ఎలా? మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనమే సహాయం చేయాలని మా రహీం చాచా చెప్తూ ఉంటాడు. అందుకే నేనెళ్ళి మల్లీకి ఏం కాకుండా దగ్గరుండి చూసుకుంటాను. నాకు తోచినంత సహాయం చేస్తాను. మీకు పుణ్యం ఉంటుంది, సెలవివ్వండి. అలాగే. మాలో ఎవరికి రాని ఆలోచన నీకొచ్చిందంటే నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. నీ మనసు ఎంతో మంచిది. సెలవు రాసుకుంటాను కానీ నువ్వెళ్ళు. అట్టాగే అయ్యా, ఉంటాను. కల్లా కపటం లేనివాడు, అందరూ తనవాళ్ళనుకునే మంచి బుద్ధి గలవాడు. ఇలాంటి వాడి మీద దుర్మార్గుడైన బాబురావు కక్ష కట్టింది. ఛ! మాధవి, ఈ గుండె కోతని నేను ఎలా భరించను? నా కోసం కాకపోయినా కనీసం మన నాని కోసమైనా నువ్వు బతికుండాల్సింది కదా మాధవి. పాపం అత్తయ్య మామయ్య వాళ్ళు చూడు, నీకోసం ఎంతగా ఫీల్ అవుతున్నారో. చెప్పలుడు, ఏంటి సమస్య? నాని, నువ్వు తింటూ ఉండు.
ఏంటండి తినేటప్పుడు ఇదంతా అవసరమా? ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేస్తారు? ఓకే, బావ చెప్పలేకపోతే అదేంటో నీకు తెలుసుంటే నువ్వే చెప్పొచ్చుగా. అమ్మ మాధవి, ఆ రైలు ప్రమాదం వల్ల నువ్వు కనిపించనప్పుడు ఎలాగైతే గుండె నిండా బరువుతో కళ్ళల్లో నిరాశతో ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటే మేం చూస్తూ ఎలా భరించాలమ్మా? ఇల్లాలివి టూ పక్కనే ఉన్నావు, కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకెందుకమ్మా దిగులు? అక్క, నీకు నిజంగా తెలియకపోతే బయటకు చెప్పుకోలేని ఆ నిజమేంటో నువ్వే బావనడుగు. నీ మాట కాదంటాడా ఏంటి? అడుగమ్మా. అందరిలో అనుమానం ఉన్నప్పుడు కారణం చెప్పాల్సిన బాధ్యత మీదే కదా, చెప్పండి. నేను మీ అందరి దగ్గర దాచడానికి ఏమీ లేదు. నా ప్రాణంలో ప్రాణం, ఎన్నో ఏళ్లుగా నాతో కష్టం సుఖం అన్నీ పంచుకున్న నా అమ్మ. మానస నేస్తం, క్లోజ్ ఫ్రెండ్, ఈ లోకంలోంచి సెలవు మిత్రమా అని చెప్పకుండా పైలోకంలోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అందుకే ఈ బాధ చెప్పుకోలేని గుండె కోత. బావా, నీ బెస్ట్ ఫ్రెండు అంటే కనిపించకుండా పోయాడు అని అక్క గుళ్ళో పూజలు చేయించిందే ఆ రాధాకృష్ణనేనా? నందిని, అదేంటక్క అంత గట్టిగా అరిచావ్? అయినా నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను? కాని మాటే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చిన పేరు చెప్పేస్తావా? ఇది మరీ బాగుందమ్మా. ఆ రోజు మేమందరం చెప్పు చెప్పు అంటే ఆ రాధాకృష్ణ తన బెస్ట్ ఫ్రెండ్ అని హర్షానే చెప్పాడు కదా. కనిపించకుండా పోయినవాడు ఏకంగా పైకే పోయాడేమోనని. నందిని, ఇక ఆపు. కాలం తీరిపోయింది ఒకరికైతే మరొకరి గురించి మాట్లాడతావెందుకు? అది చాలా తప్పు. సారీ బావా, నీకు ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు అని నాకు తెలీదు కదా. అతని పేరేంటలుడు? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తన గురించి ఇక చెప్పుకొని కూడా ప్రయోజనం ఏముండదు. అంత మంచి ఫ్రెండ్ చనిపోవడం నిజంగా బాధాకరమే. కానీ ఏం చేస్తాం, తలరాతని ఎవరు తప్పించలేరు కదా. అవును, తలరాతని ఎవ్వరూ తప్పించలేరు. బావా, నీకు మరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్టు మాట వరుసకైనా మాతో ఎప్పుడూ చెప్పలేదే. నందిని, కొన్ని కొన్ని మనసుకి నచ్చేవి మాత్రమే ఉంటాయి. వాటిని చెప్పడం చెప్పకపోవడం ఆయన ఇష్టం. నిజమేనమ్మా, కానీ పోయిన వాళ్లతో పాటు మనము పోలేం కదా. ఒరే హర్ష, జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. కాకపోతే ఒకళ్ళు ముందు మరొకళ్ళు తర్వాత, అంతేరా. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నీకెంత బాధగా ఉన్నా నీ కుటుంబం కోసం నువ్వు తట్టుకోవాలి, తప్పదురా. విన్నారుగా, ఈరోజు రేపటికి నిన్న అవుతుంది, మరునాటికి నిన్న మొన్నగా మారుతుంది.
తీరని కష్టాలని పూడ్చలేని నష్టాలని కూడా భరిస్తూ ముందుకు సాగిపోక తప్పదు. తినండి. పాపం మల్లికి జ్వరం తగ్గిందో లేదో, ఒక్కరోజు కూడా పనికి రాకుండా ఉండేది కాదు. వీరే కూడా క్వారీ పని ఉందని వచ్చేశాడు. జ్వరంతో ఒంటరిగా మళ్ళీ ఎంత అవస్థ పడుతుందో ఏంటో. మళ్ళీ మళ్ళీ తలుపు తీ మళ్ళీ. తలుపు తీసే ఉంది. మళ్ళీ ఎలా ఉంది నీకు? ఇదిగో ఇలా ఉంది. జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ఒకటే నీరసం. అమ్మో, ఒళ్ళంతా కాలిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళావా? ఏంటి ఊహు? ఇంత జ్వరంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకపోతే ఎలా? లేచి కూర్చునే ఓపిక కూడా లేదు శివ. ఇక ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? మీ నాన్న వీరయ్య క్వారీకి ఎందుకు వచ్చాడు? కూతురికి జ్వరంగా ఉంటే దగ్గరుండి చూసుకోకుండా. మా అయ్య ట్రక్కులోడు తీసుకెళ్ళి ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఏమైనా తిన్నావా? లేదు, లేచి వండుకునే ఓపిక లేదు. అయ్యో, ఒక్క పూటలోనే ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? ఉండు, నీకోసం జ్వరం తగ్గడానికి మందులు, తినడానికి ఏమైనా తినేది తీసుకొస్తానుండు. శివ, ఇవాళ నువ్వు కూడా పనికి వెళ్ళలేదా? వెళ్ళాను, వచ్చేశాను. ఎందుకు? ఏమో, నీకు జ్వరం అని తెలిసాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. గురుమూర్తి గారికి చెప్పి నేను పోతున్నానని చెప్పి వచ్చేశాను. అయ్యో, పని మానేస్తే కూలి డబ్బులు కోసిస్తారు కదా. కోస్తే కోసుకొని, నీకంటే నా కూలి డబ్బులేం ఎక్కువ కాదు. శివ, నా కోసం ఎందుకు? ఎందుకేంటి? నాకు ఆకలేస్తే నువ్వెందుకు అన్నం పెట్టావు? ఆ బాబురావు తను కావాలనే నా చేత అంత పెద్ద రాళ్ల కుప్పను ఎత్తిస్తే నువ్వెందుకు ఏడ్చావు? అదంతా ఎందుకు, ఇదంతా అందుకే. శివ, నువ్వు నిజంగా చాలా మంచోడివిరా. నువ్వు కూడా మంచిదానివే, కానీ పడుకో. తలుపు దగ్గరగా వేసి గబగబా వెళ్ళి అన్నీ తెచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త. నా అలాగే శివకి కూడా పైకి చెప్పుకోలేనంత ప్రేమ